నైట్ పాలు మరిగించే ఫ్రిడ్జ్ లో పెట్టాను కానీ ఏమైందో తెలియదు. పొద్దున మళ్ళీ వేడి చేసేసరికి మొత్తం పాలు పగిలిపోయాయి. చాలా బాధేసింది. లీటర్ పాలు. ఈ ఎండాకాలం వస్తే ఇదే బాధ. పొరపాటున పాలను మర్చిపోతే అంతే. ఇంకా సరే ఎందుకు పాడేయడం అని చెప్పి ఫోన్ లో సెర్చ్ చేశాను పగిలిన పాలతో రెసిపీస్ ఏమున్నాయా అని చెప్పి. అందరూ కలకందే చూపిస్తున్నారు కానీ నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పి గులాబ్ జామ్ చేశాను. బ్రెడ్ స్లైసెస్ ని పౌడర్ లా చేసేసుకుని ఆ పాల మీగడలో కలిపేశాను. ప్రతిసారి చక్కెర అయిపోతుందని చెప్పి పాకంకి బెల్లం యూజ్ చేస్తున్నాను. బాల్స్ లో చుట్టకుండా ఇలా సిలిండర్ షేప్ లో చేసేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ కనిపిస్తాయి అని చెప్పి తీరా ఇక్కడ దాకా చేసుకొచ్చాను కదా. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే అసలు ఆయిల్ పీలుస్తాయా విడిపోతాయా ఏంటి అని చెప్పి కాసేపు కదపకుండా అలాగే ఉంచాను. పర్లేదు బాగొచ్చాయి. సేమ్ మనం గులాబ్ జామ్ పిండితో చేస్తే ఎలా వస్తాయో అలాగే ఉన్నాయి. ఇక డైరెక్ట్ పాకంలో వేసి కాసేపు మరగనిచ్చానమాట. మంచిగా జ్యూసీగా పట్టింది వాటన్నింటికి. ఫైనల్ గా విరిగిన పాలతో గులాబ్ జామ్స్ చేసేసాను. మా పిల్లలు బావా నేనైతే తినేసాము. హ్యాపీ. మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే నా డ్రెస్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. Thank you.